డాక్టర్ అడ్మిట్ అయి ఉంటే ఎవరు అడగలేదా? నర్సులు అదే అక్కడ హాస్పిటల్లో నర్సులు వచ్చి డాక్టర్లు నేర్పిస్తారంట. ఒక డాక్టర్ వచ్చి ఏమేమి పలకిస్తుంటారు, ఏమా గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ షోకి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ షోకి కదా ఇప్పుడు పదండి అడుగుతాము. మేము దాని మీద పోరాడుతున్నామమ్మా. హాస్పిటల్కి పోతే సామాన్యుడు హాస్పిటల్కి పోతే మంచి ట్రీట్మెంట్ లేదు. అక్కడ పనిచేస్తే ప్యూన్ వచ్చి 15 ఏళ్ళుగా ఉంది, ఇప్పుడు స్టార్టింగ్ అయింది అన్నారు డాక్టర్. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇది అలాంటి హాస్పిటల్ పెట్టుకొని మనం స్టార్టింగ్ అయింది డాక్టర్ ఏం డాక్టర్ వీళ్ళు వీళ్ళకంతా అందరూ మేమంతా పోరాడుతుండేది అందుకే. లేదు డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని ఏళ్ళు తీసుకుంటే స్టార్టింగ్ అన్నారు. ఏం మేము అందుకే పోరాడుతుండేది. ఒక సామాన్యుడు పోతే మంచి ట్రీట్మెంట్ లేదు. అప్పుడు గవర్నమెంట్ ఎందుకు మనకి? గవర్నమెంట్ ఎందుకు మనం లేదు షుగరు అన్నారే. నేనేమన్నా డాక్టర్లు వాళ్ళు డాక్టర్లేనా? ఏం హాస్పిటల్కి బాగా చూసేది? ఒక రోజు మేము హాస్పిటల్కి పోతే యాక్సిడెంట్ అయితే ఆడ వాచ్మెన్ వచ్చి మాకు వచ్చి ట్రీట్మెంట్ చేసేకి వచ్చినారు. అప్పుడు అక్కడ తెలుస్తా ఉంది హాస్పిటల్ ఎలా ట్రీట్మెంట్ ఉందనేసి. పేద ప్రజలకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేది. అందుకే మేము పోరాడడానికి వచ్చినాము. మీరందరూ అక్కడ అడగాలి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, నాయకులను నిలదీయాలి. ఇప్పుడు నిలదీస్తే అప్పుడు భయం వస్తుంది వాళ్ళకి. కొట్టాలి. చేస్తూ ఉండరు మీరు సంపాదించుకుని ఓట్లు గెలిపించుకుని కేసు పంపించేయండి ప్రజలకి. మీరు బతికేదానికైనా ఓట్లు ఎక్కించుకుని మా ఇంటి దగ్గర ఓట్లు అయిందని